ప్రతి ఒక్క భక్తుణ్ణి కష్టాల నుంచి కులదేవత మాత్రమే గట్టెక్కించగలదు. మీ ఇంటి దేవతను తెలుసుకోవడం ఎలా అని భక్తులందరికీ కూడా సందేహం ఉంటుంది. దానిలో భాగంగా కుండలో రంధ్రం ఉన్నట్టే అందులో నీరు నిలవనట్టు కులదేవతను పూజించని వ్యక్తికి ఎటువంటి శుభం చేకూరదు అని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉంటారు. మన హిందూ ధర్మంలో కులదేవత ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వంశ పారంపర్యంగా ఒక కుటుంబం లేదా వంశం ఆరాధించే దైవాన్ని కులదేవత అని పిలుచుకుంటారు. ఈ దేవత ఆ వంశానికి రక్షకురాలిగా మార్గదర్శకునిగా ఉంటారని కూడా నమ్మాలి. కులదేవతను పూజించడం వల్ల అనేక కష్టాలు తొలగి శుభాలు కలుగుతాయని కూడా విశ్వసించాలి. అయితే చాలా మందికి తమ కులదేవత ఎవరో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ కుటుంబంలోని వృద్ధులు, తాతలు, నాయనమ్మలు, అమ్మమ్మలు లేదా ఇతర పెద్దవారిని తమ కులదేవత గురించి అడగడం అత్యంత సులువైన మార్గం. తరతరాలుగా పూజిస్తున్న దేవత గురించి వారికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇది కులదేవతను తెలుసుకునే ప్రాథమిక పద్ధతి. కొన్ని కుటుంబాలకు తమ పూర్వీకుల గురించి, వారు ఆరాధించిన దేవతల గురించి వంశావళి రికార్డుల ద్వారా వంశవృక్షం కలిగి ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా ఆ కులదేవతను తెలుసుకోవచ్చు. మీ పూర్వీకులు నివసించిన గ్రామాల్లో ఉన్న దేవాలయాలను పరిశీలించండి. కొన్నిసార్లు గ్రామదేవతే ఆ ప్రాంతంలోని అనేక కుటుంబాలకు కులదేవతగా ఉంటారు. మీ ఇంటి పేరుతో సంబంధం ఉన్న దేవాలయాలు, వాటిని పూజించే దేవతలను తెలుసుకోండి. జ్యోతిష్యులను సంప్రదించాలి. కొన్నిసార్లు జ్యోతిష్కులు లేదా పండితులు మీ జన్మ నక్షత్రం, గోత్రం లేదా ఇతర జ్యోతిష్య వివరాల ఆధారంగా కులదేవతను గుర్తించడంలో సహాయపడగలరు. కొంతమంది ప్రసన్న జ్యోతిష్యం ద్వారా కూడా కులదేవతను తెలుసుకుంటూ ఉంటారు. కులదేవత ఎవరో అసలు తెలియకపోతే మీరు మీ ఇష్టదైవాన్ని నిత్యం పూజించడం కొనసాగించాలి. కొన్నిసార్లు ఇష్టదైవ ఆరాధన ద్వారానే కులదేవత గురించి ఏదో ఒక రూపంలో సూచన లభించవచ్చు. అలా జరగకపోయినా మీ ఇష్టదైవాన్నే కులదేవతగా భావించి పూజించుకోవాలి. మీ కుటుంబంలో ఏవైనా ప్రత్యేకమైన పండుగలు, ఆచారాలు లేదా ప్రథమ పూజలు ఏ దేవతకు చేస్తూ ఉంటారో గమనించాలి. ఇది కులదేవతను గుర్తించడానికి ఒక సూచన కావచ్చు. కులదేవత శాపం అనే పదాన్ని కూడా సాధారణంగా వాస్తుశాస్త్రం, జ్యోతిష్యం లేదా కొన్ని ఆధ్యాత్మిక నమ్మకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇది దేవత నేరుగా శపించడం కంటే వంశంలో కులదేవత ఆరాధనను విస్మరించడం వల్ల కలిగే ప్రతికూలత పరిణామాలను సూచిస్తూ ఉంటుంది. వంశ పారంపర్యంగా పూజించబడుతూ వచ్చిన కులదేవతను నిర్లక్ష్యం చేయడం, వారి పూజలు, ఆచారాలు సక్రమంగా చేయకపోవడం లేదా పూర్తిగా మర్చిపోవడం వల్ల ఆ వంశానికి అనుకూలమైన దైవిక శక్తి మద్దతు కోల్పోవడం జరుగుతుంది. ఇది ఒక శాపంలా కాకుండా రక్షణ కవచం లేకపోవడం వల్ల కలిగే ఇబ్బందులుగా కూడా భక్తులందరూ గమనించాలి. కులదేవతను నిర్లక్ష్యం చేయడం వల్ల లేదా ఆ కులదేవత శాపం వల్ల ఆర్థిక సమస్యలు, సంపాదించిన ధనం నిలవకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం, అప్పులు కావడం, వ్యాపారంలో నష్టాలు రావడం లాంటి ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో తరచుగా అనారోగ్య, దీర్ఘకాలిక వ్యాధులు, మందులకు లొంగని జబ్బులు కూడా రావడం జరుగుతుంది. సంతానం కలగకపోవడం, ఆలస్యంగా కలగడం, సంతానం ఆరోగ్యంగా లేకపోవడం లేదా సంతానం వల్ల సమస్యలు ఏర్పడడం కూడా జరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లోపించి తరచూ కూడా గొడవలు, విభేదాలు, అపార్థనలు తలెత్తడం కూడా జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, పదోన్నతులు రాకపోవడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వివాహం ఆలస్యం కావడం, వివాహ బంధంలో సమస్యలు రావడం లేదా సరిపడని సంబంధాలు ఏర్పడడం కూడా జరుగుతుంది. నిరంతరం మానసిక ఒత్తిడి, ఆందోళన, ప్రశాంతత లోపించడం కూడా. కులదేవత ఆశీస్సులు లేకపోవడం వల్ల ఆ దైవిక రక్షణ కోల్పోయి ప్రమాదాలు లేదా అశుభాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. ఈ కులదేవతను ఆరాధించడంలో పొరపాటు చేస్తే పరిహారం ఈ విధంగా చేయాలి. కులదేవత శాపం ఉందని భావిస్తే వెంటనే కులదేవతను గుర్తించి వారి ఆలయాన్ని సందర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు, నైవేద్యాలు సమర్పించడం ఉత్తమం. వీలైతే కులదేవతకు సంబంధించిన హోమాలు, అభిషేకాలు ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. తరచుగా కులదేవతను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం వల్ల తిరిగి వారి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా తమ కులదేవతను గుర్తించి ఆ కులదేవతను భక్తి శ్రద్ధలతో పూజించి సకల శుభాలను పొందుదాం. ఓం అస్తు.